ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి జతగట్టిన చాలా రోజుల నుంచి నారా లోకేష్ పూర్తి అజ్ఞాతంలోనే ఉంటున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ప్రెస్ మీట్ లేదు, సభల్లో మాటలు లేవు, ప్రజల ముందుకు రావడమే లేదు నారా లోకేష్ది. కానీ తాజాగా నారా లోకేష్ రాక ప్రజల్లోకి వచ్చాడండోయ్. రావడమే లోకేష్ తన పాత్ర పోషిస్తూ ముందుకెళ్తున్నాడు. ఎప్పుడు ప్రజల్లోకి నారా లోకేష్ వచ్చినా హైలైట్ అవ్వడం దేవుడెరుగు, పార్టీని కుప్పగూలే పరిస్థితే తెస్తుంటాడు నారా లోకేష్. ఇదిగో మళ్ళీ ఆరంభించేశాడు. తాజాగా ప్రజల్లోకి వచ్చిన నారా లోకేష్కు చేదు అనుభవం ఎదురైంది. గ్రౌండ్ రియాలిటీలో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ముఖంపై ఏమన్నారో ఒక్కసారి వీడియో చూడండి, ఆ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. తప్పకుండా మాకు కావాలి కవర్ ఏర్పాటు చేయాలి. తర్వాత జై జై జగన్. మంగళగిరికి వచ్చిన నారా లోకేష్ మంగళగిరి ప్రజలతో ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నాడు ఒక దగ్గర. సరే చేసుకున్నాడు. మంగళగిరిలో ప్రజలకు ఆ మాట్లాడే వాళ్ళకైనా కాస్త ట్రైనింగ్ ఇచ్చి పేడ్ ఆర్టిస్టులను పెట్టుకోవాలి కదా. మరి జనరల్గా తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వెళ్ళినా పేడ్ ఆర్టిస్టులు కనబడుతుంటారు. 4 రూపాయలు గట్టిగా ఇచ్చి సరే వాళ్ళతో బలంగా మాట్లాడేటట్టుగా తయారు చేస్తుంటారు. ఇటీవల చంద్రబాబు సభల్లో చూసాం. చంద్రబాబు కాగితం పట్టుకుని పేర్లు పిలుస్తుంటే అక్కడ ఆపోజిట్ ఉన్న వ్యక్తులు నిలబడి మాట్లాడతారు. అంటే ఎంత దారుణమైన స్క్రిప్టెడ్ నోట్స్ అర్థమవుతుంది. ఇక నారా లోకేష్ది అదే పాత్ర. తాజాగా నారా లోకేష్ మంగళగిరి ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న సందర్భంలో మాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పిన మహిళ చివరికి జై జగన్ అంటూ నోరు జారింది. జై జగన్ అంటూ నోరు జారడం కాదయ్యా, నిజంగా మనసులోని మాట నిర్మోహమాటంగా నారా లోకేష్ ముఖంపైనే చెప్పేసింది. జగన్ను మనసులో పెట్టుకొని ఊరంతా తిరిగి వేల వాళ్ళకు డప్పు కొట్టండి అంటే ఎలా అవుతుంది చెప్పండి అంటున్నారు సామాన్యులు. మంచి చేసిన వాడు ఎప్పుడు కూడా గుండెల్లోనే ఉంటాడు, మంచి చేయని వాడు ఎప్పుడు కూడా మా కళ్ళెదుటే ఉంటాడు ప్రచారంలో. కానీ మా మనసు చెప్పిందే కదా చివరికి జరిగేది అంటున్నారు సామాన్యులు. ఎట్టకేలకు మంగళగిరి ప్రజలు సైతం ఇప్పుడు నారా లోకేష్ను గెలిపించే పరిస్థితి లేదు అన్నది క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే మంగళగిరి ప్రజలే జై జగన్ అని గట్టిగా అరుస్తున్నారంటే మంగళగిరిలో ఓటమి ఆయనకు ఖాయమని, జగన్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్ ప్రభుత్వానికి గెలుపు ఖాయం అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇంకా నారా లోకేష్ విచిత్రం చూడండి, అక్కడ జై జగన్ అన్న మహిళ అంటుంటే ఎలా నవ్వుతున్నాడు. బహుశా నారా లోకేష్ని ఇందుకే చంద్రబాబు బయటకు రానివ్వట్లేదు. ఇలా బయటకు వచ్చి రచ్చరచ్చ చేసి మంచి చేయడం దేవుడెరుగు, పార్టీని కుప్పగూలేదానికి ఇంకా మరింత తొక్కడంలో నారా లోకేష్ చాలా బలంగా ఉపయోగపడతాడు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి నారా లోకేష్ని పూర్తిగా పక్కన పెట్టింది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా నారా లోకేష్ను పక్కకే పెట్టారు, బహుశా ఇప్పుడు కూడా పక్కకే పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా తాజాగా ఈ వీడియో చూస్తే ఒకటి అర్థమవుతుంది, ప్రజలు జగన్ని మనసులో పెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏ పార్టీలు వచ్చినా, ఏ మాటలు చెప్పినా, ఏ మంత్రాలు చేసినా చివరికి మనసులో ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటారు. ఆ మనసులో ఉన్న వ్యక్తికే వెళ్ళి ఓటు వేస్తారు అన్నది మాత్రం నిజం, సత్యం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.